ప్రేమాతిశయుడిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము క్రీస్తుని పోలిన ప్రేమ. దీని ధ్యానార్థమై మనము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినుచుండిన ప్రియమైన వారలారా, దేవుని ప్రేమను గూర్చి చెప్పవలెననిన తండ్రి ఉగ్రత నుండి మనలను రక్షించుటకు గాను తానే తన కుమారుడిని ఈ భూలోకమునకు శరీర రూపములో పంపి మన నిమిత్తము మరియు మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆ కల్వారి శిలువలో బలియాగముగా చేయబడి మనకు ఒక విమోచన క్రయధనమును చెల్లించి ఉన్నారు. మన జీవితములో మనము చేసిన పాపములకు ఒక్కసారే వెల చెల్లించి ఉన్నారని చెప్పవచ్చును. మనము యోహాను సువార్త 15వ అధ్యాయము 8, 9, 10 వచనములను గమనించినట్లయితే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు అని చదువుచున్నాము. మనము ఆత్మీయముగా ఫలించుట ద్వారా తండ్రి నామము మహిమపరచబడును. ఇక్కడ మనము మొదటిగా గమనించవలసిన విషయం ఏమిటంటే, తండ్రి కుమారుడైన యేసుని ఏ విధముగా ప్రేమించి ఉన్నారో అదే విధముగా కుమారుడైన యేసు కూడా మనలను ప్రేమించి ఉన్నారు. ఇంతటి అద్భుతమైన ప్రేమ సంకల్పమై ఉన్నది. యేసు కుమారుడు కాబట్టి ఆయనను ప్రేమించుటలో అర్థము కలదు. కాని మనము బాల్యము నుండి చెడు స్వభావము కలిగి ఉన్నప్పటికీ ఆయన మనలను అదే ప్రేమతో ప్రేమించుట గొప్ప ధన్యత అయ్యున్నది. మనకు జన్మించిన బిడ్డలనే ఒకే రీతిగా ప్రేమించలేము, కాని ఇక్కడ తండ్రి ప్రేమను మనకు మన ప్రభువు పంచుచున్నారు. రెండవదిగా, ప్రభువు పట్ల తండ్రి ఆ విధముగా ప్రేమ చూపుటకు గల కారణం ఏమిటి? లేదా అంతలా కుమారుడైన యేసు తండ్రి ప్రేమలో నిలిచియుండుటకు గల కారణం ఏమై ఉన్నది? అదేదనగా, తండ్రికి కుమారుడిగా యేసు ఉన్నప్పటికీ ఆయన ఆజ్ఞలను అనగా తండ్రి ఆజ్ఞలను ప్రభువైన క్రీస్తు ఎన్నడూ మీరలేదు. ఆఖరికి తన శిలువ మరణమందు కూడా మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనమును గమనించినట్లయితే, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను అని చదువుచున్నాము. అలా ప్రార్థించి తండ్రి చిత్తమునకు సమర్పించుకొనినే కాని నేను నీ కుమారుడిని కదా, శిలువ మరణము నాకు వద్దు, ఇంకా వేరే దారిలో నీ జనులకు పాప విమోచన కలిగించు అని కుమారుని అధికారమును చూపలేదు. వదకు తేపడిన గొర్రెవలే తనను తండ్రి ఆజ్ఞకు ఆయన చిత్తమునకు అప్పజెప్పుకొనెను. మూడవదిగా, మనము ఆత్మీయముగా బహుగా ఫలించుట ద్వారా ఆయన ప్రేమలో నిలిచియుండుటకు సాధ్యపడును. మనం అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15, 16 వచనములను గమనించినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభవము లేనివాడు కాడు, కాని సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము అని చదువుచున్నాము. మన వలనే అన్ని విధములుగా ప్రభువు శోధించబడినను తండ్రి ఆజ్ఞలకు లోబడిన వాడై తండ్రి ప్రేమలో భద్రపరచబడెను. కాబట్టి మనము అట్టి నిరీక్షణతో కనికరించబడి ఉన్నాము గనుక కృపాసనము చేరు ధైర్యమును పొందియున్నాము. కావున మనమును ఎదుటివారి లోపములను చూడక వారిని క్రీస్తు ప్రేమతో ప్రేమించవలెనని జ్ఞాపకముంచుకొనవలెను. కొన్ని పర్యాయములు మన ఎదుటివారిని ప్రేమించలేని, క్షమించలేని పరిస్థితుల్లో కనబడదుము. కారణము వారు చేసిన క్రియలను బట్టి కావచ్చు, లేదా వారు మనలను తృణీకరించుటచే కావచ్చును, లేదా ఎదుటివారు మనలను దూషించి హేళనగా మాట్లాడుటను బట్టి కావచ్చును. అటువంటి సమయములో
వీరేమి చేయవలెనో తెలియనా? ఆ కల్వారి శిలువ మీద ప్రభువును నిందించి దూషించి ఉమ్మివేసినప్పుడు ప్రభువు నోరు తెరవలేదు సరికదా? వారి నిమిత్తమై తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకొనిన రీతిగా మనమును అట్టివారి కొరకు ప్రార్థించవలెను. అంత ప్రేమామయునిగా ప్రభువు తనను తాను తగ్గించుకొనినప్పుడు ఇక నీవును నేనును ఎదుటివారిని క్షమించకుండా ఉండుటకు అంతటి నిందా అవమానములు పొందిన యేసు కంటే గొప్పవారము కాము కదా? ఒక్కసారి ఆలోచించి ఎదుటివారిని క్రీస్తు ప్రేమ ద్వారా క్షమించుటకు నేర్చుకొనుము. అది మన జీవితములకు గొప్ప ఆశీర్వాద కారణముగా మార్చబడును. ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఎన్ని మంచి కార్యములు చేసినప్పటికీ క్రీస్తు ప్రేమ లేనివారమైతే సమస్తమును వ్యర్థమే అని జ్ఞాపకముంచుకొనుము. మనము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయమును గమనించినట్లయితే ఆ అధ్యాయం అంతయును కూడా ప్రేమను గూర్చి చదవగలము. చివరి వచనమైన 13వ వచనమును గమనించినట్లయితే కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చదువుచున్నాము. సమస్తమును దేవునికి ప్రీతికరముగా చేసి కేవలము ఇతరులను ప్రేమించలేని కారణముగా చేయి విడిచిపెట్టబడి తీర్పు దినమునకు సిద్ధపడెదవో, లేక క్రీస్తు ప్రేమ అను సువాసనను నీ ద్వారా అనేకుల జీవితములో వెదజల్లుచు ఆయన సింహాసనమునందు కూర్చుండెదవో నిర్ణయం నీదే. క్రీస్తు ప్రేమను కలిగిన వారమై మన జీవితములో ముందుకు సాగుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. మార్పులేని క్రీస్తు ప్రేమ నన్ను నేటి వరకు కాచినది. మార్పులేని క్రీస్తు ప్రేమ నన్ను నేటి వరకు కాచినది. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. ఇశ్రాయేలును ఎడారిలో నీవు విడువక నడిపితివి. ఇశ్రాయేలును ఎడారిలో నీవు విడువక నడిపితివి. నశించిపోకుండా యాత్రలో నీవు నిత్య ప్రేమయే రక్షించెను. నశించిపోకుండా యాత్రలో నీవు నిత్య ప్రేమయే రక్షించెను. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. మార్పులేని క్రీస్తు ప్రేమ నన్ను నేటి వరకు కాచినది. మార్పులేని క్రీస్తు ప్రేమ నన్ను నేటి వరకు కాచినది. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా.
నుండి రక్షించితివి. శ్రమలో దావీదు మొర్రను విని శత్రువు నుండి రక్షించితివి. ఈ దీనుడు మొర్రపెట్టగా నీవు కన్నీళ్లు తుడిచి కాచితివి. ఈ దీనుడు మొర్రపెట్టగా నీవు కన్నీళ్లు తుడిచి కాచితివి. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. మార్పులేని క్రీస్తు ప్రేమ నన్ను నేటి వరకు కాచినది. మార్పులేని క్రీస్తు ప్రేమ నన్ను నేటి వరకు కాచినది. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. వ్యాధిలో యేసయ్యా ఏడ్వగా మీరు స్వస్థత ఆయుష్ ఇచ్చిరి. వ్యాధిలో యేసయ్యా ఏడ్వగా మీరు స్వస్థత ఆయుష్ ఇచ్చిరి. విశ్వాసముతో ప్రార్థించగా నన్ను స్వస్థపరచెను నీ గాయముల్. విశ్వాసముతో ప్రార్థించగా నన్ను స్వస్థపరచెను నీ గాయముల్. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. మార్పులేని క్రీస్తు ప్రేమ నన్ను నేటి వరకు కాచినది. మార్పులేని క్రీస్తు ప్రేమ నన్ను నేటి వరకు కాచినది. నీ ప్రేమ నన్ను విడువను లేదు, ఎడబాయను లేదు దేవా. పరిశుద్ధతకు విరోధమై ఎన్నో పాతాళ శక్తులు లేవగా. పరిశుద్ధతకు విరోధమై ఎన్నో పాతాళ శక్తులు లేవగా. పరిశుద్ధుల సహవాసంలో నన్ను పవిత్రపరచి నిలిపితివి. పరిశుద్ధుల సహవాసంలో
వరకు కాచినది నీ ప్రేమ నన్ను విడువను లేదు ఎడబాయను లేదు దేవా నీ ప్రేమ నన్ను విడువను లేదు ఎడబాయను